ఇక కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు భారీ ఊరట లభించింది. మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ భూకుంభకోణంలో ఆయనకు అవినీతి నిరోధక సంస్థ లోకాయుక్త క్లీన్ చీట్ ఇచ్చింది. ఇక ముడా కేసులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆయన భార్యతో పాటు ఇతరులకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లభించలేదని లోకాయుక్త పోలీసులు ప్రకటించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, కంచి రైట్, ఇక ముడా కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అలాగే ఆయన భార్యతో పాటు ఇతరులకు కూడా వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లభించలేదని లోకాయుక్త పోలీసులు అయితే ప్రకటించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, మమతా, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకి అయితే హైకోర్టులో భారీ ఊరట లభించింది. అయితే మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన భూముల కేసులో అవకతవకలు జరిగాయంటూ గత 5 నెలల కింద సిద్ధరామయ్యపై ఆరోపణలు వినిపించాయి. ఈ ఆరోపణలో భాగంగానే ఆ రోజు సిద్ధరామయ్య భార్య పార్వతమ్మకు అక్రమంగా మూడంకు సంబంధించిన భూములను కట్టబెట్టారని చెప్పి అప్పటి కోర్టుకు అయితే వేయడం జరిగింది. అయితే దీనిపైన గవర్నర్ కూడా ఎంక్వైరీకి ఆదేశించడం జరిగింది. అయితే దీన్ని సవాల్ చేస్తూ ఆగస్టు 19న సిద్ధరామయ్య హైకోర్టును అయితే ఆశ్రయించినట్లయితే జరిగింది. అయితే దానికి సంబంధించిన ఈ రోజు సిద్ధరామయ్యకు కానీ సిద్ధరామయ్య భార్య పార్వతమ్మకు కానీ ఈ భూములకు సంబంధించిన అవకతవకల్లో ఎటువంటి పాత్ర లేదని చెప్పి ఈ రోజు క్లీన్ చిట్ అయితే ఇచ్చింది. అయితే దీనిపైన అంటే గత 5 నెలల కింద జరిగిన విశేషాలు చూసుకుంటే ఆ రోజు మూడాకు సంబంధించిన భూములను అక్రమంగా కేటాయించారని చెప్పి ఆరోపణలు ఎదుర్కొన్న సిద్ధరామయ్యను వెంటనే రాజీనామా చేయాలని చెప్పి అప్పటి అంటే బీజేపీ పట్టుబట్టింది. దానిపైన సిద్ధరామయ్య కూడా అంతే స్థాయిలో తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. అయితే సిద్ధరామయ్య నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం అంటే బీజేపీ కేంద్రంలో ప్రభుత్వం ఉంది కనుక మా పైన కక్ష తీర్చుకునే విధంగా ఈ రోజు ప్రవర్తిస్తున్నాడు మా పైన అని చెప్పి సిద్ధరామయ్య తీవ్రంగానే పొద్దు వ్యతిరేకించడం అయితే జరిగింది మోడీ పైన. అయితే సిద్ధరామయ్యను ఖచ్చితంగా సిద్ధరామయ్య అంటే కాంగ్రెస్ పార్టీలో సైతం సిద్ధరామయ్య పైన వ్యతిరేకత వచ్చింది. మూడా భూములకు అవకతవకలకు పాల్పడ్డాడని చెప్పి సొంత పార్టీలో కూడా వ్యతిరేకత వచ్చింది. అంటే ముఖ్యమంత్రి పీఠం కోసం దాదాపు 4-5 ఇప్పుడు కూడా పోటీలో ఉన్న వ్యక్తులు కొంతమంది సిద్ధరామయ్య రాజీనామా చేయాలని చెప్పి ఆరోపణలు చేయడం జరిగింది. అయితే అన్నిటికీ ఈ రోజు సమాధానంగా ఈ రోజు ఎటువంటి సంబంధం లేదని చెప్పి అంటే సిద్ధరామయ్యకు కానీ సిద్ధరామయ్య భార్య పార్వతమ్మకు కానీ తన అనుచరులకు కానీ ఎటువంటి సంబంధము లేదు మూడా కేసులో అని చెప్పి ఈ రోజు పోలీసులు కానీ ఆ లోకాయుక్త ఈ రోజు క్లీన్ చిట్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఈ పరిణామాలతో ఒకసారిగా కాంగ్రెస్ పార్టీలోనూ సిద్ధరామయ్య వర్గంలోనూ సంబరాలు అంటాయి మమతా.